అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఇంతకు దిత్వా ఏమైంది, ఎటుపోయింది, ఏం జరుగుతోంది, ఈ శీర్షికన ఈరోజు మీ పల్లెటూరు సీను కొన్ని అంశాలు చర్చించబోతున్నారండి. ఎక్కడో ఎన్ని రోజుల క్రితము 3-4 రోజుల క్రితము శ్రీలంకలో బయలుదేరినటువంటి దిత్వా తుఫాను తీరం వెంట ప్రయాణిస్తూనే ఉంది. ఇలా తీరం వెంట ప్రయాణిస్తూ దాదాపుగా కాకినాడ వరకు దాని యొక్క విస్తృతి క్షేత్రీయ విస్తృతి అంటారు. దాన్ని క్షేత్రీయ విస్తృతి అంటే తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయింది. అంటే శ్రీలంకలో ప్రారంభమైనటువంటి తన సామ్రాజ్యము కాకినాడ వరకు విస్తరిస్తూ శ్రీలంకను, తమిళనాడును, ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తాను, అలాగే మధ్య కోస్తాను, ఇలా తన సామ్రాజ్యం అంతా కూడా పెంచుకుంటూ తీర ప్రాంతాల్లో ఓ ఆట ఆడుకుంటూ పోతోంది ఈ దిత్వా తుఫాను. కాబట్టి రేపటికి సాయంత్రానికి దిత్వా పూర్తిగా బలహీనపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదయించినటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే అస్తమించక తప్పదో, వాయుగుండంగా ఏర్పడినటువంటి ఈ దిత్వా తుఫాను అల్పపీడనంగా బలహీనం కాక తప్పదు. కాబట్టి తీవ్ర వాయుగుండంగా ఈ తీరం వెంట కొనసాగినటువంటి దిత్వా తుఫాను రేపటికి అల్పపీడనంగా మారి క్రమంగా బలహీనపడేటటువంటి అవకాశాలు ఉన్నాయని, రేపటికి సాయంత్రానికంతా కూడా ద్విత్వా తన యొక్క బలాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని అంతా కూడా సన్నగిల్లేటటువంటి అవకాశం ఉందని, మర్నాడు నుండి యథావిధిగా వాతావరణంలో మార్పులు క్రమేపీ తగ్గుతాయని పల్లెటూరు సీను గారు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నారండి. కాబట్టి దిత్వా గమనము ఎన్నో రోజుల పాటు సాగింది. ఒకటి, ఈ దిత్వా వల్ల మనకు తెలిసిన అంశం ఏమిటంటే, మామూలుగా మోంతా తుఫాను 1-2 రోజుల్లో తీరం దాటింది. కానీ ఇది తీరం దాటుకోకుండానే సముద్రంలో ఉంటూనే తన ప్రతాపాన్ని కొనసాగించిందండి. మామూలుగా తీరం వెంట సముద్రంలో ఉంటూనే భూభాగంలో వర్షాలని కురిపిస్తూ ఉంది. మామూలుగా తీరంకు వస్తే బలహీన పడిపోతానేమో అనేటటువంటి భయంతో సముద్రంలో ఉంటూనే ప్రకాశము, నెల్లూరు, ఒంగోలు, తర్వాత దక్షిణ కోస్తాలో నెల్లూరు, తిరుపతి అన్ని జిల్లాలలోనూ సమృద్ధిగా వర్షాలను కురిపించిందండి. కాబట్టి అల్పపీడనం వలనే ఎక్కువగా వర్షాలు ప్రారంభమవుతాయి. మామూలుగా చాలామంది అనుకుంటారు